హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు బిర్యానీ చేస్తున్నా. బిర్యానీ దమ్కెట్టి తీసేటప్పుడు పక్కన ప్లేట్ అయితే పడిపోయింది. మనం ఏదో చేద్దామని పోతే ఇంకేదో అవుతుంది. ప్రతిసారి వంట దగ్గర వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కాకుండా అయితే అస్సలు ఉండదు. మనం వీడియో తీసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే వీడియో తీస్తున్నామని అలర్ట్గా ఉంటాం కదా, ఇంకా ఏదో ఒకటి అయితే ఉంటుంది. మీకు కూడా అలా అవుతుందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీకి అయితే చికెన్ పీసెస్ అన్నీ కడిగి పెట్టుకున్న, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె, కొంచెం కారం పొడి, ఉల్లిగడ్డనైతే బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న, దాన్ని మొత్తం నూనెలో అయితే వేయించుకున్న. దాని తర్వాత ఈ బిర్యానీ మసాలా మ్యాగ్నెట్కి అయితే కొంచెం 2-3 మిరపకాయలు కట్ చేసి వేసుకున్న, కొత్తిమీర వేసుకున్న, దాంట్లో కొంచెం పుదీనా వేసుకున్న, ఇంకా వేయించుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకున్న, ఇంకా బగారా ఐటమ్స్ ఉంటాయి కదా, ఇట్లా దాల్చిన చెక్క, కొంచెము 2-3 లవంగాలు, ఇలాచీలు. నేను కొంచెమే చేస్తున్నా మా పాప కోసం కాబట్టి కొద్దిగానే పెట్టుకుంటున్నాను నేను. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత చికెన్ అయితే కొద్దిసేపు అయితే కుక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం హాఫ్ బాయిల్డ్ అయితేనే మనం చికెన్ మగ్గబెట్టినాక బిర్యానీ అనేది మంచిగా అవుతుంది. తర్వాత నేను సైడ్కి అయితే అన్నాన్ని అయితే ఉడకబెట్టిన, 70% ఉడికిన అన్నాన్ని అయితే పైన లేయర్లకి వేసేస్తున్నా. ఒక లేయర్లకి వేసిన తర్వాత కొంచెం నేను కొత్తిమీర అంతా వేసి గార్నిష్ చేసి, దాని తర్వాత ఉల్లిగడ్డలు వేసేసి, కొంచెం నెయ్యి వేసేసి, కొంచెం నిమ్మకాయ వేసేసి, మళ్ళీ తర్వాత రైస్ పెట్టేసి, మళ్ళీ కొంచెం ఉల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ, కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నా. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా ఉన్నా అయిపోతుంది. ఇంకా నేనైతే 7 minutes అయితే నా బిర్యానీని అయితే దమ్కి అయితే పెట్టేసిన. కానీ దమ్కెట్టి తీసేటప్పుడు మొత్తం కింద పడిపోయింది. ఇది నయ్యం పొగండి మొత్తం పడిపోలేదు అసలు. మీరు కూడా చికెన్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్